సత్యయుగంలో నువ్వు నా ప్రేమ కథని ఎగతాళి చేసి ఈ ప్రపంచానికి అవమానంగా చెప్పావు. అందుకే నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఘోరమైన కలియుగంలో జన్మించి ప్రేమ విలువ తెలిసినా నీకు నిజమైన ప్రేమ ఎప్పటికీ దక్కదు. నీ జీవితంలో చివరి క్షణం వచ్చినా నువ్వు ప్రేమించిన వ్యక్తిని చివరిసారి చూడలేదు. ఇదే నా శాపం. పైసలు తీరా పైసలు తీరా పైసలు తీరా పైసలు తీరా పైసలు తీరా. నీ అడవని కోసం ఎవడో కొన్ని పుట్టించే ఉంటారు రా దేవుడు. నీ పాదములే నా ప్రాణమయ్యాయి శివా, నీ ధ్యానమే నా లోకమయ్యింది శివా. కాలమే ఆగిపోయే నీ నామస్మరణలో నా ప్రాణం నీవైపోయింది శివా. ప్రతి నిశ్వాసలో నమః శివాయ, ప్రతి నిశ్వాసలో నీ నాదం వినిపిస్తోంది. చీకటిలో వెలుగై నన్ను నడిపించావు, నీవే నా దారి, నీవే నా గమ్యం శివా శివా. నా దైవమా నీ లేని లోకం నాకు శూన్యమా. నా కన్నీళ్ళన్నీ నీ పాదాలపై పడితే అవి పుష్పాలై పరిమళిస్తాయి శివా. కలియుగంలో కరిగిపోతున్న నా మనసుని నీ కరుణతో కాపాడవా శివా. పాపాల బరువుతో వంగిన ఈ జీవితం నీ చరణంలో విశ్రాంతి కోరుతోంది శివా శివా. నా రక్షకా నీ కృపే నాకు పరమాధారా. నా జీవితం నీ చరణాల్లో కలిస్తే అదే నా మోక్షం, అదే నా గమ్యం. నేను లేని వరమైనా పర్వాలేదు శివా, నీ ప్రేమ లేక బ్రతుకులేదు. నాలో ప్రతి అణువు నీ నామమే జపిస్తోంది. నిత్యం నీలోనే కలవాలి నా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నీ పాదములే నా అంతిమ శ్వాస శివా 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 శివా.
నువ్వెప్పుడైతే అన్నీ కోల్పోయి శూన్యంగా నిలుస్తావో అప్పుడు నేనే వచ్చి స్వయంగా నా ప్రేమ కథను నీకు వివరిస్తాను. ఆ క్షణంలో నీ శాపంతో పాటు నీ కర్మల బంధాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే లేరా మనసంతా మంచిగా లేదు. చాయ్ తాగుతాబ్బా. ఫ్రెష్ అన్నారంటీ ఏమైందిరా అప్పటి నుంచి డల్గా ఉన్నాను. నచ్చాయి. ఏం కాలేరా ముఖం మందే డల్గా పెట్టుకున్నావు, మరి ఏమైందిరా? ఏమోరా కళలోకి శివుడు వచ్చి చెప్పించినట్టు కళ వచ్చింది. ఇక నాకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, అరే ఈ పూజలు పునస్కారాలు అన్ని నమ్మద్దురా, అన్ని మూడో నమ్మకాలు మనకు అద్దురా అని చెప్పినా నీకు నువ్వు అన్ని మళ్ళీ శివుడు లేడు, ఏది దేవుడే లేరురా. నేను చెప్పేది ఏంరా కొద్ది. నీకేం తెలుసురా ఈ పూజలో ఉండే అంత ప్రశాంతత. ఇంకేం తెలవాలరా నాకు? ఈ శివుని పూజ వల్ల ఏమైనా బంగ్లా ఉన్నావా? ఈ శివుని పూజ వల్ల ఏమైనా కారు కొన్నావా? ఈ శివుని పూజ వల్ల ఏమైనా డబ్బులు సంపాదించినావా? ఒకరిని ముంచి కారు కొనరా, ఒకరిని ముంచి బంగ్లా కొను, ఒకరి ముంచి డబ్బులు సంపాదించురా. ఈ కాలంలో అందరు ఎప్పుడు ఇట్లనే ఉంటుర్రా. అసలు నువ్వు చూస్తేనేమో శివుడు 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 అంటురా, అదే శివుడు లేడు, అసలు దేవుడే లేడు. అరే నాకు సంపాదించాలని ఆశ లేదురా. ఆ మనసు ఎప్పుడు ఆ పరమశివుని పూజించాలని తప్పే మాట. నా జీవితానికి ప్రశాంతత ఎల్లప్పుడూ ఆ పరమశివుడే. అరే మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, నాకు భయం అవుతుంది. మనం పెళ్లి చేసుకుందాం రా. సరే నేను రేపు వచ్చి పెళ్లి చేసుకొచ్చి. హలో, చెప్పరా రూమ్ లో ఉన్నారా? చెప్పరా. చైత్ర అనిపోయిందట్రా. ఏ చైత్రరా? మీ పిల్లరా? నువ్వు వెళ్ళిన దారి ఇంకా నా కళ్ళ ఉంది, నీ జ్ఞాపకాల మబ్బులో నా జీవితం మునిగింది. నవ్విన రోజులన్నీ ఇప్పుడు నన్నే ఏడిపిస్తున్నాయి. నీలేని లోకంలో నా గుండె కొట్టుకోవడం మర్చిపోయింది. అరే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదా నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? ఎవరితో మాట్లాడనిపించట్లేదురా. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఆ పిల్ల కాకపోతే ఇంకా వేరే పిల్ల లేదా రా నీకు? లేదు. నువ్వు ఇంకే కాలంలో ఉన్నావురా? ఒక్కొక్కరు వచ్చేసి 10 మంది 15 మందితో తిరుగుతుండ్రు, ఒక్కొక్కడేమో 10-15 మంది ఉంచుకుంటుండు. నువ్వు ఇంక ఇదే కాలంలో ముందరదాకానేమో దేవుడు దేవుడు, ఇప్పుడేమో పిల్ల పిల్ల. ఒకరు కాకపోతే ఇంకొకరు. ఎట్లా బతుకుతావు ఈ కాలంలో నువ్వు? నాతో కాదురా 10 మందితో తిరుగుడు, 10 మందితో ఉండు, ఆని ముంచి డబ్బు సంపాదించుడు, ఈయన ముంచి ఇల్లు కట్టుకుండు నాతో కాదురా. మీ లెక్కుండు లెక్క బతుకుడే నాతో కాదురా. ఆ లెక్క బతుకుడు కాకపోతే నన్ను పడేసి సావురా.
కానీ ఇట్లా మాత్రం బతకకురా. నీ లెక్క బతకాలనుకుంటే మాత్రం ఏనన్నా వాడి జావురా. మా లెక్క బతుకుడు కాకపోతే ఏనన్నా వాడి చావురా. నీ లెక్క బతకాలనుకుంటే మాత్రం ఏనన్నా వాడి చావురా. పుత్ర, నీ భక్తికి పరవశించిన నా మనసే నీ కర్మబంధాలను తొలగించడానికి నన్ను నీ వద్దకు రానిచ్చింది. ఏ ప్రేమ కోసం నీకు శాపమిచ్చానో ఆ ప్రేమ కథనే నీకు చెప్పి నిన్ను విముక్తుణ్ణి చేస్తాను. ఆ రోజు స్వామి, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నారట, వెళ్దాం స్వామి. దేవి, మనం వెళ్ళకూడదు, మనకు పిలుపు లేదు. కాదు స్వామి, మా నాన్నగారే కదా, వెళ్దాం స్వామి. సరే దేవి, వెళ్దాం. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు అమ్మా. స్వాగతం. ప్రభు, అమ్మగారు మరియు మీ అల్లుడుగారు వస్తున్నారు. వాడు నా కల్లుడా? వాడు పాములు మెడలో వేసుకునేటోడా? నా కల్లుడా? శరీరానికి బూడిద పూసుకునేటోడా? నా కల్లుడా? ఇక్కడ ఎంతమంది దేవతలున్నారో చూడు, ఒక్కరి మీద ఎంత బంగారం ఉందో చూడు. వాడు నాకు అల్లుడా? ఇక ఆపండి నాన్న, నా స్వామి గురించి మీకేమి తెలుసు అని అలా అంటున్నారు? ఆయన మెడలో పాము కాలానికి సంకేతం. ఆయన పూసుకునే బూడిద ఆయనను నమ్మిన వాళ్లది. అది పెట్టుకుని వారి ఆత్మలను తనలో కలుపుకుంటాడు. ఇంతటి నా స్వామిని ఇంతమంది ముందు అవమానిస్తారా? ఈ హక్కు మీకెక్కడిది? నేను మీ కూతురుగా ఉన్నంతసేపే మీకు హక్కు. నేను మీ కూతురు కాకపోతే ఆయనను అవమానించే హక్కు మీకు ఉండదు కదా? నా ప్రాణమంతా నీ నామమే, ఓ మహాదేవా, నా తపస్సంతా నీ కోసమే. జన్మలెన్నో వచ్చినా నీకైనే నిలిచేదా, పార్వతీనై పుట్టినా నీ ప్రేమకై వెలిగేదా. అడవుల గుండెలో ఆకులే ఆలాపనై, ఆకలి దాహం నీ సునాపకంలో కలిసిపోయే, నిదురే మరిచిన నీ ధ్యానమే నన్ను నడిపే, నిశ్శబ్ద రాత్రిలోని డమరుకమే వినిపించే. ఓ శంభో, నా కన్నీటి దీపం నీ కోసమే, ఓ నీలకంఠ, నా ప్రతిక్షణం నీ దారినే. లోకం ఎదిరించిన ప్రేమ తపస్సే గెలిచెదా,
నీ జడలో గంగలా నేనై కలిసెదా పుత్ర, సత్యయుగంలో నీవు చేసిన తప్పుకు సంబంధించిన కర్మ ఫలాలు ఈ జన్మలో పరిహారమయ్యాయి. అయినప్పటికీ నీవు పూర్తి చేయాల్సిన ఒక ముఖ్యమైన కర్తవ్యం ఇంకా మిగిలి ఉంది. అదేమిటో సమయం వచ్చినప్పుడు నీవే గ్రహిస్తావు.